ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి, that God has given one more opportunity. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు ఆయన మందిరానికి రావడానికి, ఆయన నామాన్ని మహిమపరిచి, ఆయన నామాన్ని ఘనపరిచి, ఆయన నామాన్ని హెచ్చించడానికి. We have to exalt our hands unto the Lord, the name of the Lord Jesus Christ. ఆయన నామాన్ని మహిమపరచడానికి, glorify the name of God. దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని మనకి యేసయ్య ఇచ్చాడు. దినాలు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయి. For God is for God's people. దేవుడు తన ప్రజల పక్షంగా ఉన్నాడు. ఆయన వాగ్దానము, the promise of God is eternal. The comfort of God is eternal. The covenant of God is eternal. దేవుని వాగ్దానము శాశ్వతమైనది. దేవుని యొక్క నిబంధన కూడా శాశ్వతమైనది. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో, అనేకమైన ఉపకారములతో మనల్ని నింపి నడిపించే దేవుడు ఆ పరమాత్మ యేసయ్య. ఆయనే మన కొరకు రక్తము కార్చినవాడు, ఆయనే మన కొరకు ప్రాణము పెట్టినవాడు, ఆయనే సమాధిలో నుండి మూడో దినాన తిరిగి లేచి మన పరలోక రాజ్యానికి వారసులు అవడానికి అంత కృపనిచ్చాడు. అందుకంటాడు కదా సాము 144లో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుని గల జనులు ధన్యులు. We are the most blessed people, we are the dedicated people, we are the chosen people. దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలం, దేవుని యొక్క జనాంగము. ఆయన అమూల్య రక్తము చేత మనం విమోచించుకున్నాడు, ఆయన నామము మన ఎల్ల ముద్రించుకున్నాడు. అందుకని దీని వాక్యం, జలములలో బడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారు. While we are walking through the valley of death, through the waters, the presence of God will continuously manifest in our life. మనం జలములలో బడి దాటినప్పుడంట ఆ జలములు మన మీద పొల్లి పారవట. అగ్నిలో బడి నడిచినప్పుడు అగ్ని మనము కాల్చి వేయదు. బికాజ్ we are God's people. మన దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెను ఒకసారి చూడండి. సో దేవుని వాక్యాలకు వెళ్దాం. సో those are the Bibles, the book of Isaiah chapter 55 verses 1. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ మాట చేసిన, దప్పికొనిన వారిలారా నా యొద్దకు రండి. And when we particularly meditated the book of Isaiah chapter 55 verses 1, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము. వాక్యంలో ఏమంటే, దప్పికొనిన వారిలారా నా యొద్దకు రండి. మానవ జీవితంలో అనేక రకాల దప్పికలు ఉంటాయి. అంతేనా? జనరల్గా నేను మెసేజ్ చెప్పేటప్పుడు, ఇప్పుడు నేను మన మందిరంలో కాదు, ఇక్కడికి వెళ్ళినా ఇంచుమించు 2-3 బాటిల్ నీళ్ళు తాగుతుంటాం. అంతేనా? ఇక రాబోయే దినాలు ఎండాకాలం వచ్చేస్తుంది. సో విత్ ఇన్ 1 month, దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఫిబ్రవరి మంత్, ద ఇయర్ 2026. 2026 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చాం. ఇంకొక 20 రోజులు దాటింది అనుకో, ఏంటి స్టార్ట్ అవుతుంటే ఎండలు స్టార్ట్ అవుతుంది, సమ్మర్ స్టార్ట్ అవుతుంటుంది. ఈ ఎండలు ఇంకా మార్చి నెలకు వచ్చేటప్పటికి, ఏప్రిల్ నెలకు వచ్చేటప్పటికి, మే నెల వచ్చేటప్పటికి ఇంకా ఎండలు పెరుగుతుంటాయి. మనకి ఇక్కడ ఏం పెరుగుతుంటది? మన దాహము కూడా పెరుగుతుంది. లోకములో మన యేసయ్య మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన కొరకు బ్రతికి, ఆయన కొరకు జీవించినప్పుడు అనేక రకాల దప్పికలు ఉంటాయి. అంతేనా? దాహం వేస్తుంటుంది మనకి, అంటే నీరు అనేది దప్పిక. అంతేనా? కొంతమందికి రెండోదంటే ధనము సంపాదించి, అదొక దప్పిక. ఇలాగ రకరకాలైన దప్పికలు ఈ భూమి మీద ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమంటారంటే, ఈ లోక సంబంధమైన దప్పిక కాదు. అందుకని సాక్షి దేవుని కొరకైన దప్పిక. ఏమ్మా, ఆదివారం వచ్చినప్పుడు మనం ఉదయంలో ఇచ్చినట్టు ఏ దప్పిక కావాలి మనకి? నైనా ఇది ఆదివారం. How to go to the temple of God, how to sing to God Lord, how to listen to God's song. ఇదిగో నేను ఆదివారం వచ్చింది, నేను దేవుని మందిరానికి వేగిరి పడియాలా, నీ నామాన్ని మహిమపరచాలి, నీ నామాన్ని గణపరచాలి, నేను స్తుతించాలి, నేను ఆరాధన చేయాలి. మన జీవితంలో విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం ఈ రోజు ఎలాగైపోయిందంటే
అనవసరమైన వాటి కొరకు మనం కనిపెడుతుంటారు కానీ శాశ్వతమైనది, నిత్యమైనది మన యేసు సన్నిధి. ఎందుకంటే the presence of God will give such a blessing in our life. ఎందుకంటే దేవుని సన్నిధి మనకి ఎంతో గొప్ప ఆదరణ ఇస్తుంది. దేవుని సన్నిధి మనకి ఎంతో గొప్ప సమృద్ధి ఇస్తుంది. When we understand the value of the presence of God, దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత కానీ మన జీవితంలో మనం తెలుసుకున్నట్లయితే బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం వెంబడి ఒక ఆశీర్వాదం, ఆశీర్వాదం కంబడి ఇంకొక ఆశీర్వాదం. అంతేనా? ఆదివారం వచ్చినట్టు మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? అంతేనా? జలగలిసినప్పుడు వారం అంతా బిజీ షెడ్యూల్ అవుతుంటాం, వారం అంతా డ్యూటీ జాబులు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, కాలేజీకి వెళ్తాం, చాలా బిజీగా ఉంటాం. ఆదివారం అనేటప్పటికి మనకి ఏంటుంటుంది? ఒకసారి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళడానికి టైం ఎంత అయిందంటే 11:30 అయింది, దగ్గర 12 అవుతుంది. నేను అన్నాను, అమ్మాయి ఉన్నారా అంటే ఏమని తెలుసా, ఇంకా నిద్ర లేగలేదు. ఏంటి లేగలేదు? నిద్ర లేగలేదు. దానికి కారణం ఏంటంటే దట్ ఈజ్ సండే డే. ఆదివారము మనకి ఎలాగుంటుందంటే వారం అంతా అలసిపోయిన శరీరం కాబట్టి ఆదివారం వచ్చేటప్పటికి ఇంకొంచెంసేపు పడుకుందాములే, ఇంకొంచెంసేపు నిద్రపోదాములే, ఇంకొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాములే, అలాగుంటుంది మన ఆలోచన. అందుకే కీర్తనకారుడు 42వ కీర్తన అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ గొడుచున్నది, నీ కొరకు నా ప్రాణము త్రష్ట గొడుచున్నది. ఆదివారం వచ్చినట్టు మీకు ఏం జ్ఞాపకం? వండుకోవద్దు కాదు, మంచిగా వండుకోవాలి. అంతేనమ్మా, మంచిగా వండుకోవాలి. చికెన్, మటన్, ఫిష్ అన్ని వండుకోవాలి, చాలా మంచిది. మంచిగా ఆదివారం అనేది అందరూ ఇంట్లో ఉంటాం. అందరూ మామూలు రోజులు అనుకోండి, అమ్మ 7 గంటల కాలేజీకి వెళ్ళిపోతారు, దూరం కాలేజీలు అయితే 7 o'clock దెన్ పీపుల్ విల్ గో టు కాలేజెస్. అంతేనా? కాబట్టి మనకి ఆశలు అంటే ఈ కాలేజ్ ఆఫీసర్ డ్యూటీలు ఏముండవు. కాబట్టి మంచిదే, అందరం ఇంట్లో ఉంటాం. ఆదివారం మంచిగా వండుకోవాలి, మంచిగా మంచి ఎన్ని ఐటమ్స్ వండుకొని తినాలి, మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యముగా మన కొరకు రక్తము కాచిన, మన కొరకు ప్రాణము పెట్టిన, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడైన యేసు సన్నిధి కొరకు మనం కనిపెట్టాం. Especially Sunday when we wake up in early morning, we have to remember the presence of God. ఆదివారం మొదలైందండి, ఇదిగో నాయనా నేను నీ సన్నిధికి వెళ్తాను, నేను పాటలు పాడతాను. ఒక మాట గుర్తుంచుకోండి, మన జీవితంలో మనకి ఎప్పుడు ఆశీర్వాదం ఉండదు తెలుసా? We have to give the first priority to the Lord. మన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వగలగాలి? దేవునికి ఇవ్వగలగాలి. మన జీవితంలో ప్రథమ స్థానం దేవునికి. We have to give the first priority to the Lord, not the material things, not the worldly things. ఈ లోక సంబంధ విషయాల కొరకు కాదు, ఈ లోక సంబంధమైన స్థితిగతుల కొరకు కాదు. అంతే జనరల్ గా చూసినప్పుడు మా భార్య అంటే నా భర్త కొరకు నేను బతుకుతున్నాను, మంచిదే. నీ భర్త కొరకు కాబట్టి ఇంకొకరు బతుకుతాం. ఎవరు అంటారు కదా, నేను మంచి ఉద్యోగానికి వెళ్ళాలండి, నెలకు 2 లక్షల జీతం తెచ్చుకోవడం, 5 లక్షలు 10 లక్షల జీతం తెచ్చుకో, మంచిదే. You have to earn, you have to do the job, you must complete our education. ఇవన్నీ మంచిదే, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మన జీవితంలో మన ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి మన ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ బిడ్డల కొరకు, బిడ్డలకు కాదు, నీ భర్తకో నీ భార్యకో కాదు, నీకున్న ఉద్యోగము కొరకు కాదు, నీకున్న వ్యాపారము కొరకు కాదు, నీకున్న సిరి సంపదల కొరకు కాదు, కానీ మన కొరకు రక్తము కాల్చిన, మన కొరకు ప్రాణం పెట్టిన, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడైన యేసుకి ఏంటి ఇవ్వాలంట? ప్రథమ స్థానం అవ్వాలంట. అంతేనా? అందుకంటే దప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆయన గొర్రెలకి జీవం ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధి ఇవ్వడానికి 2000 సంవత్సరాలు ఆ దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. సాల్వేషన్ టు ద మ్యాన్కైండ్, మానవ జాతి విమోచనకి, మానవ జాతికి రక్షణ ఇవ్వడానికి, మానవ జీవితాన్ని బాగు చేయటానికి, మానవ జీవితంలో మార్చి వేయటానికి. ఎందుకంటే దేశాల గమనమును మార్చగలిగినది మన రక్షణ విమోచకుడు చేసి. He can change the hearts of the people.
He can save the nations. He can bless the people. అనగా ఆయనకు అసాధ్యమైనది లోకములో ఏమీ లేదు. అందుకే దీని వాక్యం అంటాడు కదా, తప్పికొనిన వారిలారా ఎక్కడ రావాలంట? అమ్మా మన మామూలుగా వాళ్ళకి దప్పికేసింది అనుకోండి, వెంటనే అక్కడికి వెళ్తాం, కొండ దగ్గరకో లేకపోతే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, అంతేనా? అన్న దగ్గర కోడ దగ్గరికి వెళ్ళాము కదా. ఎందుకు వెళ్ళవచ్చు? మన దప్పిక ఉంది, నీళ్ళు తాగాలి. ఎండాకాలం వస్తే ఇంకా నీళ్ళు తాగుతుంటాం. అయితే మన ఆత్మీయ దప్పికను తీర్చగలిగిన వాడు కేవలం వేసే మాట. This is the only God. This is the only God, because in Him the living waters, in Him the salvation of God అంటాడు. అనగా ఒకసారి చూడండి, మన ఆత్మీయ దప్పికను తీర్చగలిగిన వాడు యేసు మాత్రమే. యేసు ప్రభువారు ఆయన బాప్తిసం తీసుకున్నట్టు పరిచయం ప్రారంభించలేదు. After Jesus was taking the baptism, was not counted his ways. ఆయన బాప్తిసం తీసుకున్న పరిచయం ప్రారంభించలే. ఆయన బాప్తిసం తీసుకున్నట్టే ఆయన ఏంటంటే he was led by the Holy Ghost to wilderness. He was tempted by the devil for 40 long days. ఆయన బాప్తిసం తీసుకున్నట్లే ఆకాశము, the heavens were open. పరలోక రాజ్యం పరలోకము తెరవబడ్డది. వెంటనే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. He is my beloved son. I am well pleased with him. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి అక్కడ సాక్ష్యం చెప్పాడు. The Father God is giving a witness about the Lord Jesus Christ. యేసయ్య తండ్రి సాక్ష్యం చెప్పాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంతేనా? 3 సాధనలు ప్రభువు చేయించాడు. మొట్టమొదటి సాధన తెలుసా? ఎందుకంటే వాడు పాసం ఉన్నాం అనుకోండి, ఉదయం ఏం తినకపోతే 12 గంటలు ఆకలి వేస్తుంటది, 2 ఇంకా వేస్తుంటది ఆకలి, 4-5 ఇంకా వేస్తుంది, సాయంత్రం అయితే ఇంకా ఆకలి వేస్తుంటది. అలాగే వేసేకి ఆకలి వేస్తుంది. ఆయన ఆకలి వేస్తున్నప్పుడు అట్లే అపవాది దగ్గరికి వచ్చాడు. వచ్చేమనంటే దేవుని కుమారుడు, కలిగిన దేవుని కుమారుడు అయితే ఏం చేయమన్నా? రాళ్ళ రొట్టెలుగా చేసుకోమన్నా. అంతేనా? ఆయనకు అసాధ్యపడింది ఏం లేదు. చేసినా ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన వాడు. అంతేనా? ఆ రాళ్లతో కూడా మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడు మన రక్షకుడు పోల్చుకుని తెలిసి. అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? మనుష్య రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల దీవిక. ఇంగ్లీష్ నాకు చాలా ఇష్టమైన మాట. Man shall not eat bread alone, but every word come from the mouth of God. మనుష్య రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవించాలి. మన శరీర సంబంధం తప్పుకోనుకోండి అమ్మా, మనకు అంటే నీళ్ళు తాగి తగ్గిపోతుంది. అంటే నెలంతా ఆర్థిక సమస్యలు ఉంటాయి. నెల జీతం వచ్చినట్టు మనకి ఆ నెలలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. అప్పుడు ఎక్కడైతే అప్పులు చేసి మళ్ళీ తీర్చేస్తాం. అంతేనా? అంటే అది ఆత్మ సంబంధమైన దప్పిక ఎలా తీరుతుంది? ఓన్లీ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య మాత్రమే మన రక్షణ మోక్షుడు. యేసయ్య మాత్రమే మన ఆత్మీయ దప్పికని తీర్చగలిగిన వాడు ఆయనే. He is the only God can give the eternal life. He is only the God can give the living waters in our life. ఆత్మ దప్పిక తీర్చగలిగిన వాడు కేవలం యేసయ్య మాత్రమే. అందుకంటాడు కదా, దప్పికొనిన వారులారా ఎక్కడ రమ్మంటాడమ్మా? నేను ఆ నీళ్ళు ఎక్కడ తెలుసా? అది శిలువ యాగంలో ఉన్నాయి. అని శిలువ శాఖంలో ఉన్నాయి నీళ్లు. అంతేనా? అందుకని మరి చాలాసార్లు సో వీఆర్ నీర్ ఇంటు ది గుడ్ ఫ్రైడే. ఇంకేముందంటే ఇంకా నెక్స్ట్ అనుకుంటారు ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అయిపోతుంది. అంటే స్టార్ట్ అయిపోతుంది. అంటే గుడ్ ఫ్రైడే సీజన్ స్టార్ట్ అయిపోయాయి. గుడ్ ఫ్రైడే నాడు ఎక్కువగా వాక్యమని ధ్యానిస్తాం. యేసు ప్రభువు వారు మానవుల కొరకు రక్తము కార్చిన తర్వాత ఆయన ప్రాణం పెట్టడానికి ముందుగా అక్కడ వెంటనే చేసి సైనికులు ఏం చేశారంటే, యూదులకు ఒక ఆచారం ఉంది. యూదులకు ఒక ఆచారం ఉంది. ఆచారం ఏంటి తెలుసా? వాళ్ళకు పద్ధతి ఉంది, వాళ్ళకి సంప్రదాయం ఉంది. ఆ పద్ధతి ఏంటి తెలుసా? ఏమా ఆ సిలువ యాగమై సిలువలో ఉన్నాడంటే ఏం చేస్తారంటే ఏమా కాలు విరుక్కొట్టి కింద మామూలుగా తీసుకెళ్లి ఆయన సమాధిలో పెడతారు. మనలాగా ఇప్పుడు గ్రేవ్స్ అంటే మన సమాధి బయట తీసుకుని వచ్చి ఏదో లాస్ట్ 2 మర్యాద చేశారు 10 రోజుల కింద. ఆ మర్యాద చేసిన పెట్టిలో పెట్టేది గొంతులో మనం పాత పడతాం. అది క్రైస్తవ ఆచారం పద్ధతి. అది యేసయ్య పెట్టాడు. అదే మీరు చేస్తున్నప్పుడు యూదుల ఆచారం ఏంటి తెలుసా?
యేసు ప్రభు అక్కడ చనిపోతే ఆయన కాలు వెరగొడతారు. కానీ దేని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎముకలలో ఒకటైనా. దిస్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెట్. దిస్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెట్. పాత గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనము యేసు ప్రభు యొక్క ఎముకలలో ఒకటైనా విరువబడదు. వెంటనే ఏం చేసి తెలుసా, బడుడు వచ్చి ఆమె పక్కలో పెంచాడట. ఏ పోతుంటే బల్లి పోవచ్చు అమ్మా. జనకొండ చాలా పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు ఒకసారి పెళ్లి కొడుకు ఒకే కూర్చొని పెళ్లి కూతురు ఒకే కూర్చోండి. ఏదో వివాహం బంది చాలా కలిసి వాళ్ళు చేశారు. ఏం చెప్తారు తెలుసా, అమ్మా పెళ్లి కొడుకు ఎడం చేత కూర్చోమంటాం. ఎక్కడ కూర్చోాలి అమ్మా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎటువైపు కూర్చోాలమ్మా? కుడివైపు కూర్చోకూడదు. పెళ్లి కొడుకు కూర్చుంటే ఎడం వైపు కూర్చోవాలి. గుర్తుంచుకోండి. ఎందుకు ఎడం వైపు కూర్చోబెడతామంటే దేవుడు అవ్వమని చేస్తున్నప్పుడు ఎలా చేశాడంటే ఆయన పక్క చెమకని తీశాడు. అంటే పక్క చెమకంటే దీన్ని పక్క చెమకను లెఫ్ట్ సైడ్ అని ఎడం చేతి పొందదారు పక్క చెమకంట. అంటే ఎడం చేతి ఎప్పుడు తీశాడు దేవుడు. వేసి ఎలా తీసి ఎలాగా వేసి అదేగా వేసే ఇక పక్కలో బల్ల పోరంటే కుడి పక్కలో బల్ల పోరని బైబిల్ చెప్పలే. పక్కలో బల్ల పోరంటే ఎడమ వైపు ఇక్కడ బదులు పోడిపోతాడు. ఏంటి వచ్చింది? ద వాటర్, the bread and water came from the belly of Lord Jesus Christ. ఏసే పక్కలో బల్లి పోర పరిస్తే ఒకటి రక్తం వచ్చిందంట, రెండోది వచ్చిందమ్మా the water. అది శరీరం రక్తం లేదు కాబట్టి నీళ్ళు వచ్చాయంట. ఆ నీళ్ళేడు తెలుసా? మన ఆత్మీయ దప్పికి తీర్చగలిగిన నీళ్లు. తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. మన జీవితాన్ని మార్చగలిగిన వాడు, మార్చగలిగిన వాడు, మన జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు. ఈ దినాలు చూసిన భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. The days are very critical. దినాలు ఎలాగున్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఏ దినం ఏంటవుతుందో తెలియదు. అంతేనా? దేశాల్లో పరిస్థితి బాగాలేదు, రాష్ట్రాల్లో పరిస్థితి బాగాలేదు, పట్టణాల్లో పరిస్థితి బాగాలేదు, వాతావరణ పరిస్థితి బాగాలేదు. ఈ చలికాలం గురించి కూడా చాలా మంది ఇంతవరకు ఇంత చలి మా జీవితంలో చూడలేదు అంటున్నట్టు పెద్ద వయసు. ఏంటవుతుందమ్మా? వాతావరణం మారిపోతుంది. ఇప్పుడు మాట చెప్తారని చూడండి, ఇంత చలి కూడా ఎప్పుడూ చూడలేదు అన్నాం కదా, ఇప్పుడు రాబోతుంది. అంత ఎండలో కూడా ఎప్పుడూ చూసుంటాం. అంత ఎండలో వస్తాయి సంవత్సరం. దానికి ఎలాగంటే సైంటిఫిక్ గా మెడికల్ గా ఎక్కువ చలి ఉందంటే ఎక్కువ ఎండలో వస్తేనా? అంతేనా కాదా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తప్పికొని వాళ్ళ వేసే పక్కల్లో నుండి మనం వచ్చాం. అందుకని మన ఆత్మీయ తప్పితే తీర్చగలిగిన వాడు వేసే. మనకి అనేకమైన ఆత్మీయ ఆశ ఉంటుంది. తప్పికుంటుంది. నేను ఊరికి వెళ్ళాలి, ఆ గడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. భక్తి మంచిదే. డివోషనల్ లైఫ్. ఎందుకంటే ఆత్మ శరీర సంబంధ సాధకము కొంతవరకు మన ప్రయోజనం అవుతుంది. కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధ అభ్యాసం స్పిరిచువల్ ప్రాక్టీస్ అని. ఆత్మ సంబంధ అభ్యాసము వేరు, శరీర సంబంధ అభ్యాసం వేరు. శరీర సంబంధ అభ్యాసము, శరీర సంబంధ స్థితిగతులు ఈ భూమి మీద మనం ఉన్నది దొరికే, మన శరీరాలకు ఉన్నది దొరికే పనికొస్తుంది. కానీ ఆత్మ సంబంధ అభ్యాసం అంటారు. ఈ భూమి మీద వాడికి పనికొస్తుంది. ఆ పనులకు రాజ్యానికి వెళ్ళితే పనికొస్తుంది. అంతేనా? ఒక దినాడు దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉంటాడు. Every grave will open. The whole world will come before the Lord Jesus Christ. యేసు దగ్గరికి అంతా వస్తారు. ఇదిగో నా కుమారుడా, నా కొడుకుని బ్రతికా, ఇదిగో నీకు బహుమానం, ఇదిగో నా కుమార్తె నా సన్నిధిలో కనీగా ఇచ్చు, ఈ దినాలు ఉపవాసం అన్నాం, ఈ ఆత్మలాగా తిప్పగా, ఇదిగో నీకు ఇచ్చే బహుమానం. ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. అందుకే అంటాడు కదా, తప్పికొనిన వారులారా. మన ఆత్మ సంబంధమైన తప్పుగా తీర్చగలిగిన వాడు కావడం యేసయ్య మాత్రం. He is the only God. He is the only God. He is the only God. ఆయన మాత్రమే మన ఆత్మ సంబంధమైన తప్పుగా తీర్చగలడు. ఎక్కడికి వెళ్ళక్కర్లే. అంతరా దేవుడు అంటే గొప్పవాడు అసాధ్యపడేది ఏమి లేదు. మరి ఎక్కడికి వెళ్ళక్కర్లే. అంతరా ఎక్కడికో ఊరు వెళ్ళి అక్కడ మనం ఎక్కడికో వెళ్ళి దర్శనాలు చేసుకోక్కర్లే. ఒక్కసారి మనమున్న స్థలంలో మన ఇంట్లో ఉన్నా
ఎక్కడున్నా సరే సార్ మనం ఉన్న స్థలంలో ఒక్కసారి దేవుడి సన్నిధిలో మోకరించగలిగితే, ఒక్కసారి దేవుడి సన్నిధిలో కన్నీరు కాదు. ఇదిగో నాయనా, నా ఆత్మ సంబంధం తీర్చినాయి. లార్డ్ కంఫర్ట్ మీ లార్డ్, గివ్ ఎక్స్టెండెడ్ సాల్వేషన్ ఇన్ మై లైఫ్ లార్డ్. ఇదిగో నాయనా, నీ రక్షణ నాకు ఇవ్వు, యేసయ్యా నీ విమోచన నాకు ఇవ్వు నాయనా, యేసయ్యా నీ ఆదరణ నాకు ఇవ్వు, నీ నెమ్మది నాకు ఇవ్వు నాయనా. ఒక్కసారి గాని ఆయన సన్నిధిలో మనం మోకరించగలిగితే, ఎనీ పర్సన్, anybody either an Indian, American, European, Australian and South African, everywhere in the world, ఏ మానవుడైనా ఒక్కసారి ఆయన సన్నిధిలో మనం మోకరించగలిగితే, ఆయన సన్నిధిలో, ఎందుకంటే అంటే పిలిస్తే పలికలు దేవుడు కాదు, మన దేవుడు. God will hear our prayer. దేవుడికి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన వెంటాడైనా. గుర్తుంచుకోండి, మన ప్రార్థన వినని దేవుడు కాదు, మన రక్షకుడు మోక్షకుడు యేసయ్య. అంతేనా? ఖచ్చితంగా మన ప్రార్థన వెంటాడు. ఇఫ్ యు ఆస్క్ ద లార్డ్ ఫర్ హిస్ హెల్ప్, ఒక్కసారి దేవుడిని మోకరించి, నాయనా ఇదిగో నీ రక్షణ నాకు ఇవ్వు నాయనా, నీ జీవచరములతో నింపునైనా, నీ ఆదరణ మాకు ఇవ్వు, నీ నెమ్మది మాకు ఇవ్వని ఒక్కసారి కానీ దేవుని స్థలం మనం మోకరించగలిగితే, God used to, our God is the God of hearing prayer. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు, విననే దేవుడు కాదు మన యేసయ్య. మన ప్రార్థన విననే దేవుడు కాదు. Our God is the God of hearing prayer. మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, మనం విన్న పాలన ఖచ్చితంగా వింటాడు. విన్నా మధ్యన 12 అవుతుంది, 10:30 అవుతుంది, 1 గంట అవుతుంది, పిల్లకి ఆకలేస్తుంది. వెంటనే అమ్మా నాకు అన్నం పెట్టేసి, ఒరే నేను సన్నిలో ఉన్నా, నీకు అన్నం పెట్టాను కాదు, 4 గంటలు పెడతాడు, ఏ తెల్ల అంటదా? అలా గంట ఉన్నా చేసి చూపించండి. అలా గడవ బిడ్డ అడిగినట్టే భోజనం పెడతా ఉన్నా చేసి చూపించండి. ఏమన్నా పెట్టరా మీ పిల్లలకి? అంతేనా? ఎందుకు మా తల్లిగారు ఫ్యూచర్ మాకు అర్థమైపోతుంది. ఆయనకు ఆకలేస్తుందని ఏడుస్తుంటాడు, ఎత్తుకున్నా ఏడు పాపడే, అమ్మ ఇంటికి ఆకలేస్తుంది, వెంటనే పాలు కలపడు, రైస్ సేవ చేయడమో, మంచిగా అన్నం వండి పెట్టడమో చేస్తుంటా. అంతేనా? అంటే తల్లి బిడ్డలు ఎడల అంత బాధ్యత కలిగి ఉన్నప్పుడు, మన రక్షకుడి మోచకుడైన యేసయ్య మన ఎడల అంత బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్. అందుకంటే సాక్షులండి, మనం పిలిస్తే పలికే దేవుడే కానీ పిలిస్తే పలకని దేవుడు యేసయ్య మాత్రం కాదు. బైబిల్లో ఇఫ్ యు అబ్జర్వ్ ద మినిస్ట్రీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ 4 గాస్పెల్స్, 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు మనం ధ్యానిస్తే అనేక సార్లు మనకు కనిపించింది. యేసయ్యకి 10 మంది కృష్ణులు వచ్చారు, ప్రభా లార్డ్ హెల్ప్ మీ లార్డ్, హీల్ మీ లార్డ్, హీల్ us లార్డ్, నాయనా శస్త్రాజ్యము. వెంటనే దేవుడు శస్త్రించాడు. భక్తులు వెనుకుంటేవాడు యేసయ్య ప్రభువారు, they just were walking through that village, through the town. యేసయ్య మార్గంగుండా ప్రాణమవుతున్న పట్టణంలో అటు చుట్టూ కూడా 1000 మంది ప్రజలు, thousands of people are covered by this. యేసయ్య చుట్టూ 1000 మంది ప్రజలు ఉన్నారు. యేసయ్య విడివడిగా ఫాస్ట్ గా వేగంగా నడుచుకుని వెళ్తున్నాడు. ఒక పుట్టి గుడ్డివాడు అంటున్నాడు కదా, లార్డ్ హియర్ మై వాయిస్ లార్డ్, గివ్ మీ ద సైట్ లార్డ్. ఇదిగో నాయనా దృష్టి నాకు ఇవ్వని ఒక్క మాట కేకలు వేస్తున్నాడు. శిష్యులు అంటున్నారు కదా, నువ్వు కేకలు వేయక యేసయ్యకి మాట వినబడదు, కానీ యేసయ్య స్వరాన్ని వినబడదు. మన స్వరం ఎవరు వినాలమ్మా? ఎవరు వినాలి మన స్వరము? యేసయ్య వినాలి. ఆయన కాదు మరి ప్రార్థనకి వినబడ్డది అనుకోండి, వెంటనే ఏంటో తెలుసా, మనకి ఎటువంటి సహాయమైనా ఆయన, ఎటువంటి సహాయమైనా ఆయన వస్తుంది, ఎటువంటి ఆదరణ ఆయన వస్తుంది. God have to hear our prayer. మన ప్రార్థన వినాలి. అంతేనా? మనం భూమి మీద ఉన్నాం, ఎక్కడ 3వ ఆకాశంలో దేవుడు వేసి అన్నాడు. అటు తడికుని పాఠశాలకు వచ్చాను మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యంలో పరదేశంలో ఉన్న ఆ దేవుడికి మన స్వరము వినబడాలి. కానీ అడుగుతుంది కొంచెం మన విధేయత, డిసోబీడియన్స్, మన విధేయత దేవుడి స్థితిలో ఆయనకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేని స్థితి. అంతేనా? కొన్నిసార్లు మన భర్తకి బిడ్డలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మనం దేవుడికి ఇవ్వకుంటుంటాం.
మన జీవితంలో దేవునికి మాత్రం స్థానం ఇవ్వగలగా. Every part in our life, every moment in our life, we have to give the first priority to the Lord. మన జీవితంలో ప్రతి సమయంలో కూడా ప్రథమ స్థానం దేవునికి ఇవ్వగలగాలి అని అనుకోదు. అమ్మ నేను ప్రథమ స్థానం ఇస్తున్నాను వదిలేసినట్టు ఈ దినం ఏం చేసి ఒక్కసారి రిమైండ్ చేసుకొని ఈరోజు ఏమమ్మా వదిలేసినట్టు ఏం చేస్తాం? వదిలేసినట్టు మనం ఏం చేస్తాం అమ్మా? ఎవడొస్తలేదు వదిలేసినట్టు ఏంటి గుర్తు వస్తుంది తెలుసా? ఏంటి వస్తుందమ్మా చెప్పండి? ఏంటి గుర్తు వస్తుంది వదిలేసినట్టే? వదిలేసినట్టే ఎవడొస్తుంది? సెల్ ఫోన్ గుర్తు వస్తుంది. వదిలేసిన వాళ్ళు ఏం చేస్తామంటే ఆడవాళ్ళు అయితే అమ్మో ఆదివారం చుట్టుకు వెళ్ళిపోలేము, రాష్ట్రం తీసుకోలేము, కమల వంటగదిలోకి వెళ్తే దట్స్ నాట్ ద రైట్ వే. వదిలేసినట్టు దేవుడి సన్నిధి after wake up early morning we have to kneel on the bench of God. ఈరోజు ఉదయం అనుకుంటాను ఇలా లేచాను నేను. పాస్టర్ గారు అంటున్నారు ఆ పాపకండి ఇది ఒక్క 5 నిమిషాలు ఉంటాను. ఏం చెప్పారమ్మా? ఏం చెప్పన్నారు? ఒక 5-10 నిమిషాలు అంటే ఏం చేశాను? వదిలేసినట్టు దేవుని సన్నిధిలో అలవాటు చేసుకోవాలి. వాడి జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వగలగాలి. అందుకంటాడు కదా, అందుకే దావీదు అంటాడు వేకువజామున నేను నిన్ను వెతికింది. వేకువజామున నేను వెతికింది నాకు. అందుకనే అయ్యా 55 వచ్చాను తప్పికొనిన వారిలారా నీళ్ళ యుద్ధకు రండి. ఒకసారి చూడండి వర్సెస్ 3 చదవందమ్మా. 3వ వచనం ఎలాగంట ఏంటొక్కమన్నాడమ్మా? వదిలేసినట్టే మనకి స్వరాలు చాలా వస్తుంది అంతేనా? వదిలేసినట్టే ఏంటి వస్తుంది అమ్మా? చాలా ఒక రోజు అనేటప్పటికి మనకు చాలా మన చెవుల్లో మైండ్లోకి వెళ్తుంది అంతేనా? భార్య వదిలేసిన ఏమంటే కాయకూరలు అయిపోయి ఆకెళ్ళండి. ఇదొక స్వరము. అలాంటి స్వరాలు ఎన్నో వింటాం రోజుకి. కానీ మొట్టమొదటిగా ఎవరికి చెవి యొగ్గాలి? We have to hear the God. దేవునికి మనం చెవి యొగ్గాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. And the God is speaking with us. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అది స్వరం మనకి వినబడుతుంటది. భౌతిక సంబంధం వినబడ్డము కాదు, ఆయన హృదయాంతరాలను మాట్లాడుతుంటాడు. అటు స్వరము ద్వారా మాట్లాడుకోండి చాలు. మనం బాగా కష్టంలో ఉన్నాం అనుకోండి, చదువుదామని బైబిల్ ఇలా తెరిచేటప్పటికి భయపడక నీకు తోడులో ఉన్నారన్న మాట మనకు కనిపిస్తుంది. అంటే అర్థమేంటి? గాడ్ ఇస్ స్పీకింగ్. ద గాడ్ ఇస్ స్పీకింగ్. కొన్నిసార్లు శ్రమలు కూడా మనం నడిపించబడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు. డోంట్ బి అఫ్రైడ్ మై సన్, డోంట్ బి అఫ్రైడ్ మై డాటర్, మై ప్రెజెన్స్ విత్ యు, మై ప్రెజెన్స్ ఇస్ విత్ యు. నా కుమారుని భయపడి నేనున్నా నీతో, నా కుమార్తెను భయపడాల్సిన నేనున్నాను. నీకున్న కష్టాలను విడుదలిచ్చి ఒక ఆశీర్వాదకర మార్గం కూడా నడిపిస్తాను. అందుకంటే మనం దేనికి చెవి కానీ చాలాసార్లు ఏంటంటే మనకు కొన్నిసార్లు మన టీవీలో వస్తున్నాం అనుకోండి, సడన్గా ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో మాట్లాడితే మనకి అర్థం కాదు మాటలేంటో. ఎందుకంటే దాని పక్కన ఇంకో వాయిస్ ఉంది. ఏ వాయిస్ అది? టీవీ వాయిస్. మనకి ఫోన్లో మాట్లాడిన మాట మనకి వినబడాలి, అర్థం అవ్వాలంటే ఆ టీవీ వాయిస్ తగ్గించాలి. అలాగే మన జీవితంలో అనేకమైన స్వరాలు రోజు కంటే వదిలేసి రాత్రి పడుకునే వరకు దేవుని యొక్క స్వరాలు మన వినగలగాలి. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఈ లోకంలో ఎలాగ మన బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఈ లోకంలో ఆశ్రయించబడాలంటే ఏ మార్గం గుండా మనం నడిపించబడితే మనం ఆశ్రయించబడతాం. God is the God of speaking. ఆయన మాట్లాడే దేవుడు మోగ దేవుడు కాదు. Our God is not deaf and dumb, but our God is the God of speaking. ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన మాటని ఎలాగిన్నారమ్మా? శ్రద్ధగా వినాలి. కొన్నిసార్లు చెప్తుంటాడు నాట్ ద రైట్ వే టు చూస్. ఇది సరైన మార్గం కాదు నువ్వు నడవడానికి. కొన్నిసార్లు ఆమె యూత్ మారుతుందో నా కుమార్తె దిస్ నాట్ ద రైట్ వే యూ హ్యావ్ టు చూస్, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు వాక్. ఇది సరైన దారి కాదు.
ఒక సరైన దారి ఉంది, అది యేసయ్య దారి. అందుకంటాడు కదా, చెవి యొగ్గి నా మాట, చెవి యొగ్గి నా దగ్గర. ఎప్పుడు రావాలి దగ్గరికి చెప్పండి, చెప్పండి ఎప్పుడు రావాలి అమ్మా? అంటే చెవులు వెనుకుంటే ఆయన దగ్గర రాకూడదు, వింటూ రావాలని ఆయన దగ్గరికి వింటూ రావాలి. అందుకంటున్నాడు కదా, చెవి ఎక్కి నా దగ్గర రండి, మీరు విని ఎడలా. ఏంటమ్మా మనకి ఎలాగొస్తుంది ఎందుకంటే మన దేవుని మాట. When we listen to God, so automatically we'll have the comfort. We'll have the blessing of God in our life. ఆయన చెవియకు కానీ వెళ్తే అంతేనా? అంటే చెవియకు వెళ్తామంటే ఇది మామూలుగా వింటాం. చెవియకు అంటే ఇలా వింటాం. మెలనే స్వరం వినబడాలంటే ఏం చేస్తామా? ఇలా వింటాం. మామూలుగా విన్నాం అనుకో ఇలా వింటాం. మామూలుగా చెవియకు వెళ్తామంటే ఇలా వింటాం. జాగ్రత్తగా వింటాం. How to listen to God's voice in our right way. చెవియకు నా దగ్గర రండి అంటాడు. చూసారా, మీరు విన్న ఎడలా అంతే. మన బ్రతకాలంటే దేవుని మాట వినాలి. ఈరోజు ఒక సమర్థమైన విశ్వాస క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని యొక్క స్వరం వినపోతావు అంతేనా? We have to listen to God's voice. We have to listen to God's word. We have to listen to the voice of Lord Jesus. యేసయ్య స్వరాన్ని వినాలి. ఆయన స్వరం వినపోతావు అందుకంటాడు కదా. ఏం వదిలమ్మా? Everlasting covenant. The God is made an everlasting covenant with దేవుడి తన ప్రజలతో నిత్యమైన నిబంధన చేస్తారట, ఒక శాశ్వతమైన నిబంధన చేస్తారట. అందుకే మాట చేస్తున్నప్పుడు నేను మీతో ఏ కృప అంటావా? దావీదులకు చెప్పిన, ఎవరికి చెప్పినా? దావీదులకు చెప్పిన శాశ్వత కృపను నీకు చూపిస్తాను. ఇద్దరం సమయం అవుతుంది. ఇద్దరు మూల వాక్యం తెలుసా? తప్పిగోలిన వారిలారా. ఎక్కడమ్మా? ఏం లేదు, యేసయ్య శిలువ దగ్గర రావాల్సిందే. We have to come to the cross of Lord Jesus Christ. యేసయ్య శిలువ దగ్గర మనం రావాల్సిందే. మన ఆత్మ తప్పిదిగా తిరాలంటే యేసయ్య దగ్గర రావాల్సిందే. అంతేనా? మన జీవితంలో కొన్నిసార్లు అన్యులైన ఒక అసంతృప్తి తెలుసుండిపోతుంది. ఎన్ని యాత్రలకు వెళ్ళినా, ఎన్ని ఆచారాలు చేసినా ఒక అసంతృప్తి తెలుసుండిపోద్ది. అంతేనా? కానీ దేవుడి సన్నిధికి వచ్చినాం. హ్యావ్ ద లివింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. అంతేనా? కొన్నిసార్లు మనకి లోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఉంటాయి, కానీ నిజమైన దేవుని యొక్క సమాధానం అంటే సంతోషం మనకు ఉండదు. మన యొక్క ఆత్మ డబ్బుకి తీరాలంటే సిలువ దగ్గర రావాల్సిందే. We have to come to the cross. We have to come to the crucified Lord Jesus Christ to have the eternal life, to have the peace of God in our life. దేవుని సమాధానం కావాలన్నా, మన ఆత్మ డబ్బుకి తీరాలన్నా అంతే. ఒకసారి ఏదో బ్రిటిష్ చర్చిలో ఆదివారం చర్చికి రా, ఆ వారం అంతా ఎలాగుంటుంది? వెళ్తుకుంటూ పోతుంది. లాస్ట్ అనుకుంటాను ఏదో అర్జెంటుగా బరిగలు చేయాల్సి వచ్చింది. బయలుదేరి అంటే వదిలేసి ఎక్కువ ప్రార్థన చేసుకుని గమగా పరిగెట్టి బయలుదేరి ఎందుకంటే చనిపోయింది శమ ఉంది కాబట్టి. ఆ రోజు వచ్చినాక వెళ్తే ఏముంది? వాక్యం చెప్తున్నాడు, కానీ సరిగా కార్యాలు జరగట్లేదు. చూసారా? అంటే మన జీవితంలో తెలుస్తున్నప్పుడు ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చి ఆయన సన్నిధిలో మోకరించగలిగిన జీవితం, ఆయన సన్నిధిలో కడిగే కార్చగలిగిన జీవితం, ఆయనకు ఒక నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవించగలిగిన జీవితం మనం జీవించినప్పుడు ఆయన తన ఆత్మ సంబంధమైన ఏమ్మా. ఒక ఒకసారి చూడండి, నా బాగా భౌతిక దాహమేస్తుంది అమ్మా. ఎంత అన్ని చిక్కి నొప్పించి అన్ని తిన్నారనుకోండి, నా దెబ్బకి తీరుతుందా? ఏడు తిన్నారు ఒక్కొక్క నీళ్ళు తాగా. అప్పుడు ఏంటవుతుంది? ఇవేమి దాహం తీర్చలే. అలాగే వాడు ఆత్మోత్సవం దప్పికొని అలా తీర్చొచ్చి వేసే సన్నిధికి రావాలి. అందుకంటే దప్పికొని నా వారిలారా, నీళ్ళు నిచ్చే జీవ జలములతో నింపే ఆ యేసయ్య దగ్గరికి మన రక్షకుడు మోసుకునే యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన రక్షకుడుగా మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన సగం మోకరించినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం విన్నప్పుడు, ఆయన సగం కన్నీరు కాచినప్పుడు
మన ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చగలిగిన ఒకే ఒక దేవుడు మన రక్షకుడు విమోచకుడు చేశాడు. Jesus is the only God. Jesus is the only God can fulfill our trust. మన ఆత్మ దప్పికలు తీర్చగలిగే ఏకైక దేవుడు యేసు ప్రభు. అంతేనా? మన ఊరికి యేసే నమ్మలే. అంతేనామా? ఊరికి యేసే నమ్మలే. ఇతనాడు దేవుడి మందిరానికి కూడుకున్న రాలేదు కానీ ఆయన చెల్లించి జీవపు జలములు తాగడానికి, ఆయన చాదరణ మనం పొందడానికి, ఆయన ఇచ్చే నెమ్మది మనం పొందడానికి, ఆయన ఇచ్చే ఆరోగ్యం మనం పొందడానికి, ఆయన ఇచ్చే సమృద్ధి మనం పొందడానికి ఇతనాడు మనం దేవుడి సన్నిధికి వెళ్తున్నాం. అంతేనా కాదా? ఎందుకంటే ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవెనలు కూడా తెలుసుకున్నాం. There is a salvation in the Prince of God. There is a comfort in the Prince of God. There is a eternal life in the Prince of God. There is a healing in the Prince of God. దేవుడు యేసయ్య సన్నిధిలో ఆదరణ ఉంది, యేసయ్య సన్నిధిలో నెమ్మది ఉంది, యేసయ్య సన్నిధిలో సమృద్ధి ఉంది, యేసయ్య సన్నిధిలో ఆరోగ్యం ఉంది, యేసయ్య సన్నిధిలో మానవుల యొక్క పాప క్షమాపణ ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్య సన్నిధిలో ఆయన నిత్య జీవాలు ఉన్నాయి. ఆ నిత్య జీవాలు మనం పొందినప్పుడు మన ఆత్మ సంబంధం తీయడానికి అవకాశం ఉంది. అటు కృప దేవుడు మన అందరికీ దయచేసి కాక. తల వచ్చి కల్పించుకొని ప్రార్థన చేసుకున్నాం, సమమౌతం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ రాజ్యం కలిగి దేవానికి మనం ఆచరిస్తున్నాం. ఈ ఆరాధన కనుక జరిగింది అందరూ ఒకసారి రెండు చెల్లిపైకి చేద్దాం. ఈ ఆరాధన కనుక జరిగింది అందరూ ఒకసారి రెండు చెల్లిపైకి మేము చేద్దాం. పాటదారని రావడం ప్రస్తుతాలు అవునైనా నేను అదర్పుకొని వారులారా ఎందుకు రండి అవునైనా నీ దగ్గరికి వేసి నీ దగ్గర వచ్చినప్పుడు ఆత్మ సంబంధం దప్పికి తీరుతున్నాయా అతి కృపడి పెట్టాలి దయచేసి కూడిన ప్రతి ఒక్కరి పేరు పెడితే ఇష్టం అందుకని ప్రాముఖ్యంగా తండ్రి ఈ మెసేజ్ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నానానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నానాత జాయిసి కుటుంబాలు తండ్రి. నానానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నానానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిధులను జాండడుకుంటున్నాం. చన్నపాలకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. చన్నపాలు మెడిసిన్ దీవించినాడు తండ్రి. వారి చేతి పడి దీవించినాం. మాటబడి రాజ్యంలో నీకు వందనాలు చెల్లిస్తాం. నేను ఆ నిధులను జాండేవుడిని ఇస్తానని బిడ్డలు ముగ్గురు దీవించినాను. నేను ఆ తెంగాడి పేజీలు చేస్తున్నా అడితాను దీవించినాం. జన్లో జాబ్ చేస్తున్నా రాజేష్ గారు దీవించినాడు. నేను ఐలాండ్ పేజీలు చేస్తున్నాం. నేను ఆ తల్లి నేను అనుకున్నా వినయ్ గారు దీవించినాడు అనుకున్నా. అమెరికాలో చదివించాలి రాజచిత్రాన్ని జాతీయ వారి కుటుంబానికి దీవించడం చేస్తున్నాను. నేను ఆ తల్లి రమణ గారి భార్య రమణ గారు దుబాయ్లో ఉన్నారు తల్లి. వారి భార్య తల్లి నేను శాంతి గారికి ఇచ్చిన స్వస్థ ఉంటుందా ప్రసన్న గారు కూడా దుబాయ్ ఇల్లు ఉంటుంది. ఆ కుటుంబాన్ని కూడా దీవించినాడు. నేను ఆడిని కొంత ఆచరిస్తాను. దుబాయ్ పాప కుటుంబాన్ని దీవించినాడు కొంత తండ్రి నీకు తండ్రి. నేను ఆ తండ్రి నవీన్ కూడా త్వరలో ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగించింది. నేను ఆ వెంకట్రావు గారు ప్రార్థన చేస్తాను. రత్న గారు కూడా ప్రార్థన చేస్తాను. ఈ వీడికి బలమ శక్తి ఆరోగ్యం చూపుతూ ఉంటుంది. వెంకట్రావు గారు పెద్ద కుమార్తె కుటుంబాన్ని వ్యాపారం రెండో కుమార్తె కుటుంబాన్ని వ్యాపారం జానబా గారు మేరీ గారు వారి కుమార్తె అన్ని ఉన్నాయి. మరి వ్యాపారం కూడా తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. అందరికి చెప్పారు రాజేష్ గుడికి పరిపూర్ణ స్వస్థత కలుగుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. నేను ఆని కొందనాలు తండ్రి. నేను ఆ తల్లి కుమారు గారు కుమారుడు తండ్రి. నేను వినయ్ కూడా తండ్రి. నేను త్వరలో విదేశాలకు మార్గం సలహాలు చేయండి ప్రార్థన చేస్తున్నాం. ఈమె మల్లరాజ్ బాబు చెల్లి గౌరవ దీవించినాం. వారి బిడ్డలు దీవించడానికి కొందరు చేసినాం. నేను ఖచ్చితంగా కుటుంబం తండ్రి బెంగళూరు ఉన్నారు. రాజేష్ సుధీర్ కుటుంబం నవీన్ కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను దుబాయ్లో పరిచయం చేస్తాం. ఎలిషా వారి పరిచయం నేను ఆ తండ్రి. సాయి గారిని వారి పరిచయం, కిషోర్ గారి వారి పరిచయం, నేను రమణ గారు ప్రసాద్ గారు కుమార్ గారు జాన్సన్ దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొత్త కేశవ్ గారు కూడా నీ పరమశక్తారు అందరూ ఒకసారి రెండు చెల్లిపైకి కదా అందరు రెండు చెల్లిపైకి కదా నన్ను తేజాలు దీవించి జయాలు దీవించిన వారికి ఇచ్చిన బిడ్డ ఆజ్ఞాలు దీవించినాను తండ్రి. అని మీరు ఆదరించిన అతని కన్నగారు పలుకట్టించి గొప్పగా జరిగించినాడు కదా దగ్గర తల్లి గారు తండ్రి. నేను ఆని కొందనాలు చేస్తున్నాను తండ్రి. నేను ఆని కొందనాలు తగ్గుతూ ఒకరు మనోడు మేర కుమారుడు జోత్సవాలు గారు కూడా దూర ప్రాంతాలు భద్రపరిచినాడు తండ్రి. మోహిత్ రెడ్డి గారు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది మీద మరొకసారి విజయాలు మరొక సలహాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆని కొందనాలు చేస్తున్నాను తండ్రి. అందరూ నేను రెండు చెప్పాను. నేను ప్రాక్టీస్ సీరియస్ మన గర్భంతో ఇచ్చాను. నేను తండ్రి అదే రాజేష్ మరొకసారి బలమశక్తి ఆరోగ్య రాజేష్ ప్రసాద్ బిడ్డ దీవించినాడు తండ్రి. ప్రియాంక బుద్ధి గారికి గర్భంతో ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఆని కొందనాలు చేస్తాను. అన్న మల్లుడు కూడా ఇదే సరే మార్గం సరాలు చేయండి. నేను ఆ తండ్రి కొందనాలు చేస్తాను. నేను ఆ తండ్రి నేను గుడిలో పెట్టుకున్నాను. నేను కమలం గారు నేను కుమార్ నాగేంద్ర గారు కూడా సింగపూర్లో భద్రపరిచిన చిత్తం గారు మనోడు సింగపూర్లో భద్రపరిచిన నేను శారవ గారు మనోరాలు 20 కుమార్తె వివాహం కూడా ఘనంగా చేయడానికి కృపంతో ఇచ్చింది. ధర్మంతో సమకూర్చాం.
చెట్టుగారి మంగారు గారు చేసిన వ్యాపారాన్ని దీవించినాం. నన్ను సౌజన్యకి రాబోతున్నా 50 లక్షల రూపాయలు జీతం వచ్చి ఉన్నదని తెలిసి నడిపించినాం. సమయం పట్టుకుని ఉద్దేశం నెరవేర్చినాం. చిన్నకి రక్షణ తెచ్చి సారం డ్యూటీ రాకపోతే నేను ముగ్గురు కుమారులు కుటుంబాలు కూడా దీవించడం ప్లాన్ చేస్తాను. నేను అడుగుతుంది రాపుతాను. నేను కూడిన ప్రతి ఒక్కరిని తల్లి నేను తండ్రి గారు కూడా బంధువులో పట్ల నీకు మాత్రం అసలు ప్రాటిస్తున్నాం తండ్రి నీకు నేను అతనికి వదిలేని రూతము నేను అతని శారం గారు కృత్రిమ గారు కేశం గారు కమలం వరద ఆధారం చెప్పేగా కమలం గారు వార్ధన్ గారికి ఇరువురికి బలమైన శక్తి ఆరోగ్యం తెలుపుతున్నాను. దీనిపై దీవించినాం. విదేశాల్లో వాళ్ళు సరళం చేస్తారు. కల్పన పెట్టడం దీవించినాడు. నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను ఆ తల్లి సంఘంలో చిన్న చిన్న పని చేసుకుంటున్నాను తండ్రి. నేను ఆ ఊరు చిన్న చిన్న పని చేసుకుంటాను. రాజకీయ కుటుంబాన్ని ఆ తండ్రి నేను అదేవిధంగా మాట్లాడే కుటుంబాన్ని కూడా మేము దేవుడు ప్రార్థన చేస్తాం. అందరూ చెప్పే కదా అజయ్ ప్రేమకి అంతా సర్వీస్ చేస్తాం. సర్వీస్ దీవించినాం. జగం గారికి నేను అతన్ని తమ్ముడు చెల్లి వాళ్ళందరూ రాక్షస ప్రార్థన చేస్తాను. నేను సుందరా గారికి కాబట్టి నడిపించాను. దర్శనపాలి వ్యక్తిగా పెడపాడికి పాల్గొని జ్ఞానం వహించుకుంటుంది వచ్చాను. నేను అతని మేరీని మార్పు దీవించు. జోసెఫ్ కూడా గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తాను. నేను జిల్లా గారు ఇంకా రాలేదు. నీకు మాత్రం మంచి ప్రాణం తెచ్చేస్తాను. నేను బ్లస్ నా ప్రవీణ డ్యూటీ ఆక్రమించినాను. నా సారం డ్యూటీ ఆక్రమించినాను. నేను అందరూ నడిచేస్తాను. నేను జోసెఫ్ రాజులు దేవదొచ్చుకున్నాను. ఖచ్చితంగా జాబ్ పడుకుంటాడో కుటుంబం ఇచ్చేస్తాను. నేను ఆడికి ఆలోచిస్తాను. నేను కూడిన ప్రతి ఒక్కరు అందరూ పైకి వెళ్తాను. నేను గొప్ప దగ్గర కుటుంబాన్ని కూడా దిగొచ్చి అక్కడికి అందరూ అక్షర కష్టాలున్న కష్టాలున్న స్వస్థమై ధర్మరామయ్య గారు విశ్లేషణ కుటుంబాలతో దిగుతూ ప్లాన్ చేస్తాను. అందరూ చనిపోయి శ్రీరాడు మామగారు కుటుంబాలతో కూడా బాగట్లేదు. కుమారుడు శాస్త్రం ప్రాక్టీస్తున్నాం తండ్రి. మందిర అద్భుతంగా జరిగించినాం. పిల్ల మందిరాలకి ఆరాధన చేయాలి కూడా నీ కృపణ దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఆచరిస్తున్నా తండ్రి. నీకు కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేడ దీవిస్తున్నాం తండ్రి. నేను విశ్రాలక్ష్మి గారు పేడ దీవించినాడు. నా మణి గారు తండ్రి నేను తండ్రి నేను తల్లి షాప్ పెట్టుకున్నాను. తల్లి షాప్ దీవించినాను. ఇది చాలా మంది రాలేకపోతారు. మరొక తరం దయచేసి ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా తండ్రి అందరూ ఒక్కసారి పైకి వెళ్ళారు. వారికి ఇచ్చిన బిడ్డ